నేనైతే చెప్పా కదా మేము తీసుకున్న కేక్ అయితే మొత్తం బూజు పట్టేస్తుందని. ఈ రోజు అయితే బేకరీకి వెళ్ళి అయితే అడిగా. డైరెక్ట్ ఆయనకైతే ఈ వీడియో అయితే చూపించా. ఇదైతే ఇక్కడే తీసుకున్నాను, చూసావుగా ఇలా బూజు పట్టేస్తుంది ఏం చేద్దాం అని అడిగా. ఆయన అయితే సైలెంట్ అయిపోయాడు. మాట్లాడేంటి, కొంపదీసి మోగోడా ఏంటి? వేరే అతనికైతే ఫోన్ చేసి అయితే మొత్తం చెప్పాడు అనమాట. ఆయన అయితే ఒకటే అన్నాడు, కావాలంటే కేక్ తీసుకోమని, లేకపోతే డబ్బులు అయితే రివర్స్ ఇచ్చా అన్నాడు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? నేను డబ్బుల కోసమే కేక్ కోసమే రాలేదన్నా. ఒకవేళ చిన్నపిల్లలు తింటే ఏంది పరిస్థితి అని వచ్చా. మీరు ఒకవేళ క్రాస్ చెక్ చేసుకుంటారని వచ్చా. నేను గొడవ పడ్డానికి అయితే రాలేదని చెప్పా. మేము తీసుకున్న కేక్ అయితే ఇదే అనమాట. చూసారుగా క్రీమ్ తో అయితే ఫుల్ కవర్ అయిపోవడం వల్ల అయితే మనకైతే అర్థం కాదు. ఇంకా కోసిన తర్వాత అయితే లోపడైతే అలా ఉంది. ఎవరైనా తీసుకుంటే మాత్రం కన్ఫర్మ్ గా ఒకసారి చూసుకుని అయితే తినండి. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇంకా నిన్న మాతో తిన్న మా ఫ్రెండ్ గడ అయితే ఫోన్ ఇన్స్టాల్ చేసిన అయితే లిఫ్ట్ చేయట్లేదు. ఎక్కడున్నాడో ఏమైపోయిండో మా శరత్ బాబు. ఆడికి ఏమైందో కూడా తెలియదు. ఇంకా సాయంత్రం మళ్ళీ ఒకసారి అయితే ఫోన్ చేసాం. లాస్ట్ కి అయితే లిఫ్ట్ చేశాడు. అమ్మయ్య అనిపించింది. ఇంకా అందరం కలిసి అయితే పార్క్ అయితే వెళ్ళిపోయాం. ఇక్కడైతే చిన్నపిల్లల కోసం అయితే జారుడు బల్లి ఇవన్నీ అయితే కడుతున్నారు. ఇంకా రేపటి నుంచి చిన్నపిల్లలు ఇంకా బాగా ఆడుకోవచ్చు ఇక్కడైతే. ఇంకా వాళ్ళే కాదు, ఎవరు లేనప్పుడు మనం కూడా ఆడుకోవచ్చు. మనిషి 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడు మాకు అంటగట్టావు. వీడు పెట్టే హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య. అండ్ మన వీడియో నచ్చితే మాత్రం ఫాలో చేసుకుని చూడండి. ఉంటాం ఫ్రెండ్స్, బాయ్.